నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, నిగూఢమైన రహస్యాలకు అంతు చిక్కని అద్భుతాలకు నిలయం మన అంతరిక్షం. రోజు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే నల్లటి తెరపై మెలమెలలాడే నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ జూలై 2026 నెలలో రాత్రి ఆకాశం ఒక సరికొత్త రంగును అద్దుకోబోతుంది. ఖగోళ ప్రేమికులను, నక్షత్రాలను గమనించే వారిని కట్టిపడేసేలా ఈ నెలలో కొన్ని అరుదైన అత్యంత ఆకర్షణీయమైన ఖగోళ సంఘటనలు జరగబోతున్నాయి. విశ్వంలో జరగబోయే అద్భుత దృశ్యాలను మీ సొంత కళతో ఎలా చూడాలి, ఏ రోజుల్లో ఆకాశాల్లో ఆ వింతలు వస్తున్నాయి అనే విషయాలు వివరంగా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. జూలై నెలలో మనం చూడబోయే మొదటి ప్రధాన ఆకర్షణ చంద్రుడు బృహస్పతి గ్రహాల కలయిక, అంటే జూపిటర్ మూన్ కలయిక. జూలై నెల ప్రారంభంలోనే తూర్పు ఆకాశంలో తెల్లవారుజామున ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రుడికి అత్యంత సమీపంలో సౌర కుటుంబంలోనే అతిపెద్ద గృహమైన బృహస్పతి ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సాధారణ కంటితో చూసినా కూడా ఒక అందమైన వెలుగు చుక్కల బృహస్పతి స్పష్టంగా గుర్తింపు పొందుతుంది. చిన్న టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉన్నా కూడా బృహస్పతి చుట్టూ ఉండే ఉపగ్రహాలను సైతం ఈ సమయంలో చూసే అవకాశం లభిస్తుంది. దీని తర్వాత జూలై నెల మధ్య భాగంలో అంతరిక్షంలో మరో అరుదైన అదృశ్యం మనకు స్వాగతం పలుకుతుంది. అదే చంద్రుడు అంగారక గ్రహాల సమాగమం, అంటే మూన్ అండ్ మార్స్. ఎర్రటి గ్రహంగా పిలువబడే మార్స్ అర్ధచంద్రాకృతిలో ఉన్న జాబిలి పక్కనే చేరి ఆకాశంలో ఒక సరికొత్త అందాన్ని తీసుకురానుంది. తెల్లవారుజామున నిద్రలేచే వారికి ఈ దృశ్యం ఒక మరిచిపోలేని అనుభూతినిస్తుంది. నగరాల కాలుష్యానికి, కాంతి కిరణాలకు దూరంగా ఉండే ప్రశాంతమైన ప్రాంతాల నుండి చూస్తే ఈ రెండు ఖగోళ వస్తువుల రంగుల వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏటా జరిగే ఈ ఉల్కాపాతం జూలై చివరి వారంలో, ముఖ్యంగా జూలై 29-30 తేదీల మధ్యలో అత్యున్న స్థాయికి చేరుకుంటుంది. ఆకాశం నుండి గంటకు దాదాపు 15 నుండి 20 ఉల్కలు భూమి వైపు దూసుకొస్తూ కాంతి రేఖలను సృష్టిస్తాయి. చంద్రుని కాంతి తక్కువగా ఉండే అర్ధరాత్రి దాటిన సమయం ఈ ఉల్కాపాతాన్ని చూడడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఆకాశంలో నక్షత్రాలు రాలినట్లు పడే ఈ దృశ్యం ఖగోళ ప్రియుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం. ఈ అద్భుతాలతో పాటు జూలై మాసంలో ఆకాశంలో పూర్తిస్థాయి కాంతితో మెరిసిపోయే ఫుల్ బక్మూన్ కూడా మనల్ని అలరించనుంది. వేసవికాలం ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే ఈ సమయంలో వచ్చే పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో ఎంతో పెద్దగా స్పష్టమైన వెలుగులతో దర్శనమిస్తాడు. విశ్వంలో జరగబోయే ఈ నాటకీయ పరిణామాలను వీక్షించడానికి ఎలాంటి ఖరీదైన పరికరాలు అవసరం లేదు. కేవలం కాంతి కాలుష్యం లేని తెరిచిన ప్రదేశానికి వెళ్ళి కాసేపు ఆకాశం వైపు కళ్ళు నిలిపితే చాలు. ప్రకృతి మనకు అందించే ఈ ఉచిత ఖగోళ ప్రదర్శనను పూర్తిగా ఆస్వాదించవచ్చు. మీ క్యాలెండర్లో ఈ తేదీలను ఇప్పుడే నోట్ చేసుకోండి. ఈ జూలై నెలలో రాత్రి వేళల్లో ఆకాశం వైపు చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.